హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనకి తెలంగాణలో ఉండే మహిళకి సుమారు మనకి 2500 రూపాయలు అయితే రాబోతాయి. సో వీటికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన జీవోస్ ఏంటి, కొత్త రూల్స్ ఏంటి, అదేవిధంగా ఏమేమి జిరాక్స్ ఉండాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అదేవిధంగా మీకున్న డౌట్స్ మాత్రం 100% ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్స్ అవుతాయి. నేను గ్యారంటీ ఇస్తాను. మీ ప్రతి ఒక్క పాయింట్ అయితే ఇందులో ఉంది. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఒక 10 నిమిషాల వరకు ఉంటుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. పూర్తి సమాచారం అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మహిళలకి సంబంధించి 2500 రూపాయలకి సంబంధించిన జీరాక్స్లు ఏమి ఉండాలి అనేది లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ మనకి వీళ్ళకున్న డౌట్స్ ఇవన్నీ ఈ వీడియోలో మీకు ఒక్కొక్కటి క్లారిఫికేషన్స్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా మాకు రేషన్ కార్డులో ఒక సర్నేమ్ గృహలక్ష్మిలో ఇలా చాలా డౌట్లు ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. రేషన్ కార్డులో ఒక సర్నేమ్ ఉంది, ఆధార్ కార్డులో ఒక సర్నేమ్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో దానికి ఎటువంటి ఇష్యూ ఉండదండి గృహలక్ష్మికి అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే మీకు ఒక సర్నేమ్ అనేది ఉంటుంది ప్రీవియస్ ఆధార్ కార్డులో, తర్వాత రేషన్ కార్డు వచ్చిన ఒక సర్నేమ్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏముండదు. దానికి ఖచ్చితంగా ఇస్తారు. ఇంకొకటి రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేయాలి అడుగుతున్నారు. సో చాలామంది గుర్తుపెట్టుకుని రేషన్ కార్డు మనకి మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ మార్గదర్శకాలు కూడా రాబోతున్నాయి. ఎవరైతే రేషన్ కార్డు లేదో గుర్తుపెట్టుకొని, మహిళలు ఎవరైతే మీరు చూసిన ఈ వీడియోలో రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకునే వెసులుబాటు అయితే తీసుకురాబోతున్నారు. ఇది అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ గృహలక్ష్మికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గృహలక్ష్మికి మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత. మళ్ళీ ఇంకోటి, చాలామంది నాకు భర్త లేడు వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఈ స్కీమ్ తీసుకొచ్చిందే మహిళలకి, వాళ్ళ యొక్క ఇంట్లో ఫ్యామిలీకి, పిల్లలు వీళ్ళందరూ పోషించుకోవడానికి వాళ్ళకి 2500 రూపాయల ఆర్థిక సాయం కింద ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. కానీ చాలామంది డౌట్స్ ఏంటంటే, నాకు భర్త లేడు కదా, సో నాకు వస్తుందా రాదా, నా ఆధార్ కార్డ్ ఒకవేళ నా రేషన్ కార్డు లేదు కదా అని అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ ఆల్రెడీ వీళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనకి 4000 రూపీస్ వరకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు. ఈ పెన్షన్తో పాటు వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే, వీళ్ళ బాధ్యత ఏంటంటే వీళ్ళకి పిల్లల పోషణకి డబ్బులు సరిపోవని చెప్పేసి నెలకి 2500 రూపాయల ఆర్థిక సాయం కింద ఇద్దామంటున్నారు. సో ఒంటరి మహిళలకైతే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒంటరి మహిళ అంటే పెళ్ళి అయ్యి వాళ్ళకి ఒంటరిగా ఉంటున్న మహిళలందరికీ ఈ స్కీమ్ అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, మాకు గవర్నమెంట్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, మా మదర్స్కి ఇస్తారా అని అడుగుతున్నారు. ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు సపరేట్ రేషన్ కార్డు అయిన తర్వాత మీ పేరెంట్స్ కూడా సపరేట్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ సపరేట్ రేషన్ కార్డు వాళ్ళ సపరేట్ రేషన్ కార్డు అయితే ఉండాలి. ఒకవేళ ఉన్నట్లయితే అట్లా ఉంటేనే వస్తుంది. కానీ ఒకటే రేషన్ కార్డు ఉండి మీరు జాబ్ చేస్తున్నట్లయితే రాదండి. అట్లా కొంతమంది కలిగి ఉన్నాయి, కొంతమంది పూర్తిగా లేవు. అట్లా ఉన్న వారికి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మా మమ్మీకి రేషన్ కార్డు ఉంది, ఆల్రెడీ పెన్షన్ కూడా వస్తుంది, ఇప్పుడు నాకు గృహలక్ష్మి రాదా అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి ఆల్రెడీ పెన్షన్ కూడా వస్తుంది. కానీ రేషన్ కార్డు లేకుండా ఓన్లీ పెన్షన్ వరకే వస్తే గుర్తుపెట్టుకోండి, గృహలక్ష్మి అయితే రాదా. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అది చాలామంది అడుగుతున్నారు, అందుకనే నేను ఈ వీడియోలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. ఒంటరి మహిళలు కూడా వస్తుంది, పెట్టిందే ఒంటరి మహిళలకండి మేజర్గా. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక భారం అంటే ఇంట్లో కుటుంబ స్త్రీలకి నుంచి పిల్లలకి ఎదుగుదల కోసం ఈ యొక్క డబ్బుల్ని వాడుకునే విధంగా ఈ స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ డబ్బులతో ఏంటంటే వాళ్ళ కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని తీసుకురావడం జరిగింది. నా భర్త గవర్నమెంట్ జాబు, నేను డైవర్స్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు గృహలక్ష్మి వస్తుందా? కంపల్సరీ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు డైవర్స్ తీసేసుకున్నారు కాబట్టి కంపల్సరీ మీకు గృహలక్ష్మి అయితే వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే భర్త నుంచి గవర్నమెంట్ జాబు ఉన్నతని నుంచి మీరు డైవర్స్ తీసుకున్నారు కదా, అఫీషియల్గా మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు గృహలక్ష్మి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను పెళ్లి చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలా? ఏ బ్యాంక్ అయినా పర్లేదా, సరిపోతుందా? ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్న మహిళలకి 2500 ఇస్తారా? ఇవన్నీ అడుగుతున్నారు, చూద్దాం. సో బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలా? ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుందా అని అడుగుతున్నారు. సో ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా ఉండాలి. జీరో అకౌంట్ అయినా ఏం లేదు, మీరు ఎట్లయినా తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా మీ పేరు మీద ఉండాలి, మీ హస్బెండ్ నేమ్తో కాదండి. చాలామంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉండాలంటే మీ పేరు మీద ఉంటే
మీకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్న మహిళలకి 2,500 రూపాయలు ఇస్తారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తుంది. ప్రైవేట్ జాబ్ అనేది మీరు మామూలుగా ఎక్కడనో అక్కడ చిన్న చిన్న బతుకుదెరువు కోసం ఒక 5,000, 10,000 జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి గృహలక్ష్మి అయితే ఇస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ప్రాపర్‌గా ఒక జాబ్ లాగా జాయిన్ అయ్యి అంటే వేరే దగ్గర ఒక ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్ లాగా చేస్తూ ఉన్న మహిళలకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఏందంటే మీకు జీవనోపాధి కింద ఒక దగ్గర డైలీ కూలీలాగా వెళ్ళే లాగా చేసుకున్న మహిళలకైతే ఖచ్చితంగా ఈ 2,500 రూపాయలైతే వస్తుందండి. ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. ఈ వీడియోలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందో కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ గృహలక్ష్మికి అప్లై చేయాలంటే నాకు మేజర్గా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాటన్నిటికీ ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. ఖచ్చితంగా రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి, భర్తకి ఆధార్ కార్డు ఉండాలి. సో లేని వారిది అయితే డైవర్ట్ చేసుకున్న వాళ్ళు అది వేరే కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ నేను మేజర్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో మ్యాక్సిమం మనకి 21st అయితే కలెక్టర్స్ తోటి కాన్ఫరెన్స్ కాల్ ఉంది. అది అయిపోగానే 28th నుంచి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. అండ్ బ్యాంక్ పాస్బుక్ కంపల్సరీ ఉండాలి. సో అది జీరో అకౌంట్ అయినా ఏదైనా యాక్టివ్లో ఉన్న అకౌంట్ కావాలి. అండ్ మొబైల్ నెంబరు కంపల్సరీ ఉండాలి. పాస్పోర్ట్ ఫోటో అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. ఒంటరి మహిళలు కూడా వస్తున్నట్టు వస్తుంది. అదేవిధంగా తన యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలంటే వారి యొక్క ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకైతే రాదండి ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో. అదేవిధంగా సాఫ్ట్వేర్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ మహిళలకి, ప్రభుత్వ ఉద్యోగులకైతే, అదేవిధంగా వ్యాపారస్తులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు. అంటే పెళ్లి చేసుకొని ఉండాలంటే కంపల్సరీ పెళ్లి చేసుకొని ఉండాలి. తెలంగాణ ఉమెన్ అయి ఉండాలి. గుర్తుపెట్టాలి, తెలంగాణ స్త్రీ అయి ఉండాలి. స్త్రీ అయి ఉంటేనే ఈ యొక్క స్కీమ్కి వర్తిస్తుంది. ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల లోపు ఇంట్లో ఒకరికి అంటే ఎవరైనా ఒకరికి మాత్రమే ఇస్తారు. అది యజమానురాలుగా గుర్తింపు చేసుకొని ఇస్తారు. నెక్స్ట్ 2 లక్షల లోపు ఇన్కమ్ అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా తెలంగాణలో అయితే ఈ స్కీమ్ మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది తీసుకొచ్చింది కేవలం మహిళలకు ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఆ డబ్బులతోటి పిల్లల్ని ముందుకు తీసుకోబోయే సిచ్యువేషన్స్గా ఈ డబ్బులు అయితే ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లో కొంతమందికి ఫ్యామిలీస్ గడవడం లేదని చెప్పేసి వాళ్ళందరికీ నేను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇప్పుడు ఎప్పుడైతే ఇది అప్లై చేయడానికి ఆప్షన్స్ వస్తాయో అప్పుడు మన ఛానల్ నుండి అప్లై చేసే విధానం చూపిస్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఎక్కడ అప్లై చేయాలంటే మీరు మీ సేవలో అప్లై చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. ఆ పోర్టల్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. అంటే పోర్టల్ గవర్నమెంటే లాంచ్ చేసే అవకాశం కనపడుతుంది. అక్కడ ఏంటంటే మీ డాక్యుమెంట్స్తో పాటు అక్కడ ఒక గృహలక్ష్మి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు అక్కడ ఇచ్చేసి వాళ్ళ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మొత్తానికైతే ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అదేవిధంగా మీరు దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి మ్యాక్సిమం ఈ వీక్లో మనకి జీవో అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడగండి ఏమైనా ఉంటే, ఎందుకంటే నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తెలుసుకోనైనా మీకు ఈ సమాచారం మీకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఇంకోటి ఏంటంటే మీరు పాస్పోర్ట్ కనుక ఫోటో కనుక కంపల్సరీ తీసుకెళ్ళాలండి అక్కడికి. తీసుకోకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలామంది మహిళలకి ఈ విషయం అయితే తెలియట్లేదు. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఇంకా ఆ డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.